Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకునే గోంగూర నాటుకోడి నిల్వ పచ్చడి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ తో చేసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది. హోమ్ మేడ్ గోంగూర నాటుకోడి నిల్వ పచ్చడిను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ గోంగూర నాటుకోడి నిల్వ పచ్చడికి నాటుకోడి చికెన్ ను తీసుకోవాలి. ఈ రోజు 2 kgs చికెన్ తో చేస్తున్నాను. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టి టేస్టీగా బాగుంటుంది. బోన్లెస్ లేదా బోన్తో అయినా పట్టుకోవచ్చు, కానీ నాటుకోడి బోన్తో పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న చికెన్ ముక్కలను వాటర్తో 2 or 3 times క్లీన్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్లో చికెన్ను క్లీన్ చేసుకుని వాటర్ లేకుండా గిన్నెలోకి తీసుకోవాలి. నాటుకోడి చికెన్ కనుక ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ను కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టడం వలన త్వరగా బాయిల్ అవుతుంది. 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ ని అలాగే 1 స్పూన్ సాల్ట్ ని వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ ని వేయడం వల్ల బాయిలింగ్ టైంలో చికెన్ ముక్క చప్పపడకుండా లైట్ సాల్టీగా అబ్జర్వ్ అయి టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుని తర్వాత కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత 5 to 6 విజిల్స్ రావాలి. అదే ముదర నాటుకోడి అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ రావాలి. ఇలాగా 5 to 6 విజిల్స్ వచ్చే లోపల గోంగూరని తీసుకుందాము. ముందుగా గోంగూరను తీసుకోవాలి. నేను 2 kgs చికెన్ కి మెజర్మెంట్స్ చెప్తున్నాను కనుక గోంగూరని పెద్ద కట్టలు అయితే ఈ సైజువి 2 సరిపోతాయి. అవే చిన్న సైజ్ గోంగూర కట్టలు అయితే 4 తీసుకోవాలి. ఇలా తీసుకుని కాడ నుండి ఆకులను వేరు చేసుకోవాలి. వేరు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పండిపోయిన అలాగే ఎండిపోయిన కుళ్ళిన ఆకులను వేయకూడదు. ఇలాగా అన్ని ఆకులను కాడ నుంచి వేరు చేసుకుని తీసుకోవాలి. పుల్ల గోంగూరని తీసుకోవాలి. ఇలా కాడలు రెడ్గా ఉంటాయి. కొందరు కొండ గోంగూర అంటారు. ఈ పుల్ల గోంగూరతో మాత్రమే పికిల్ చేస్తే పుల్లగా ఉంటుంది కనుక టేస్ట్ బాగుంటుంది. ఇలా గోంగూర ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఆకుల్ని 2 లేక 3 times వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టుకుని 10 minutes తర్వాత సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత స్టెయినర్ని తీసుకుని స్టెయినర్లో గోంగూర ఆకులను వేసుకోవాలి. వాటర్ లేకుండా స్టెయిన్ చేసుకోవాలి. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకుని స్టెయినర్లో వేసిన గోంగూర ఆకుల్ని క్లాత్ మీద వేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూర ఆరే లోపల ముందుగా కుక్కర్ పెట్టుకున్న చికెన్ బాయిల్ అయ్యింది. ఇలా కుక్కర్ పెట్టుకున్న చికెన్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఈ వాటర్ చికెన్ పీసెస్లోకి ఎగిరితేనే టేస్ట్ అన్నది బాగుంటుంది. చికెన్లోకి వాటర్ అన్నవి ఎగిరిపోయి వాటర్ లేకుండా ఇలా పీసెస్ అన్నవి పొడి పొడిగా ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఈ లోపల ముందుగా
ఆరబెట్టుకున్న గోంగూరని తీసుకుందాము. గోంగూర ఆరిపోయింది. ఈ విధంగా ఎటువంటి తడి లేకుండా తీసుకోవాలి. అప్పుడే పికిల్ అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని కొద్ది కొద్దిగా గోంగూరని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ గోంగూరని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కలుపుకున్నప్పుడు అంతా కలవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ప్రతి పీస్కి గోంగూర వచ్చి టేస్టీగా ఉంటుంది. ఇలాగా కట్ చేసుకున్న పీసెస్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ను వేసుకుని దానిలో ముందుగా కట్ చేసుకున్న గోంగూరను వేసుకుని వేయించుకోవాలి. అక్కడక్కడ ఆకుగా ఉంటే బాగోదు కదా, అందుకోసం. లేదు అంటే మనం ఎలాగైనా ఆకులా అయినా కూడా కలిపైనా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. లో టు మీడియం ఫ్లేమ్లో పుల్ల గోంగూరని వేయించుకుని కొంచెం వేగాక ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును తీసుకుని వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. అలా కాదని మనం ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలాంటి ఏమీ చేయవద్దు. ఎందుకని అంటే అలా గ్రైండ్ చేశారంటే బాగా పేస్ట్లా అయిపోతుంది. అది అంత టెక్చర్ అండ్ టేస్ట్ బాగోదు. ఇలాగా చింతపండు గుజ్జు ఎగిరే వరకు వేయించుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడికి చికెన్ బాయిల్ అయింది, అలాగే గోంగూర కూడా వేగింది. ఇప్పుడు నాటుకోడి గోంగూర పచ్చడికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 4 స్పూన్స్ ధనియాలను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత లవంగాలను, అలాగే దాల్చిన చెక్కను, అలాగే యాలకులను, 1 స్పూన్ మిరియాలను వేసి వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలాలను చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ మసాలాలను గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఆయిల్ని 1/2 లీటర్ వేసుకోవాలి. ఈ పికిల్కి గ్రౌండ్ నట్ ఆయిల్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బాయిల్ చేసుకున్న నాటుకోడి చికెన్ను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. వేరుశనగ నూనె కనుక పొంగుతుంది, చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ విధంగా వేగాక చికెన్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ కూడా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ అన్నది మనం తినేదాన్ని బట్టి వేయించుకోవాలి. కొంతమంది మెత్తగా ఇష్టపడే వాళ్ళు లైట్గా వేయించుకోవాలి. అదే కొంతమంది గట్టిగా ఇష్టపడే వాళ్ళు కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చికెన్ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను చికెన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా
వేయించుకున్న గోంగూరను కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేగిన చికెన్ ముక్కలను తీసుకుని దానిలో ముందుగా కారం 300 గ్రామ్స్ వేసుకోవాలి. అదే కమ్మడి కారం అయితే ఎక్స్ట్రా 100 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే కల్లుప్పును ఇలా మెత్తగా చేసుకుని 150 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. తర్వాత వేయించిన మెంతి పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. మసాలాలు అన్నీ వేసాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే గోంగూరను చికెన్లోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను గోంగూర మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ కానీ తక్కువగా అనిపిస్తే లైట్గా హీట్ చేసి ఈ టైంలో కలుపుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ నాటుకోడి గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న నాటుకోడి గోంగూర చికెన్ని తడి తగలకుండా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు బాగుంటుంది. చాలా ఈజీగా నాటుకోడి చికెన్ గోంగూర పచ్చడిను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అదే వేడివేడి రైస్లో వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా హోమ్ మేడ్ నాటుకోడి గోంగూర నిల్వ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla One. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.